రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మనతో పాటు వాళ్ళ చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత దేవిప్రసాద్ గారు, అదేవిధంగా విశ్లేషకులు జమీలుద్దీన్ గారు. గుడ్ మార్నింగ్ అండి. దేవిప్రసాద్ గారు, మళ్ళీ ప్రభుత్వం అదే విధానాలను అనుసరిస్తుంది. ప్రజల నుంచి ఎంత వ్యతిరేకత వస్తున్నప్పటికీ కూడా, ప్రజలు ఎంత తిరుగుబాటు చేస్తున్నా కూడా తాము చేసేదే చేసుకుంటా పోతాం, దోపిడీ చేస్తూనే పోతాం, దౌర్జన్యంగానే వ్యవహరిస్తామనే దానికి ఎక్కడ కూడా వెనక్కి తగ్గని పరిస్థితి ప్రభుత్వం. దానికి ఉదాహరణగానే మళ్ళీ లగచర్ల రైతు మీద మళ్ళీ పిడుగు అంటూ మనం వార్తను ఇక్కడ గమనించవచ్చు. సో ఏదేమైనా సరే మీ భూములు తీసుకొని తీరుతామని మొదటి నుంచి కూడా అక్కడ రైతులను భయభ్రాంతులకు గురి చేస్తూ వస్తుంది. దానికి అనుగుణంగానే మళ్ళీ చర్యలు మొదలైన పరిస్థితి, మొత్తం మళ్ళీ పోలీస్ పహారాలో అక్కడ తండాలు ఉన్న పరిస్థితి ఎట్లా చూడాలి? గుడ్ మార్నింగ్ స్వేచ్ఛ గారు, వీక్షకులకు శుభోదయం. మీరు అన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ప్రజలకు సంబంధించినటువంటి ఆకాంక్షలు కానీ, ప్రజలకు సంబంధించిన ఆవేదన కానీ, ఆగ్రహాన్ని కానీ, లగచర్ల రైతుల లడాయిని కానీ సరైనటువంటి రీతిలో అర్థం చేసుకొని ఆ సమస్యకు ఒక పరిష్కారం చూపాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ లగచర్ల రైతులు మా మీద యుద్ధం చేస్తారా, మమ్మల్నే ప్రశ్నిస్తారా, మా విధానాల మీదనే మీరు పోరాడతారా, మా మీదనే ఢిల్లీ దాకా పోయి కేటీఆర్ గారి నాయకత్వంలో మానవ హక్కుల కమిషన్కు నివేదికలు ఇస్తారా, మీ అంతు చూస్తామన్న రీతిలో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టు మనకు చాలా స్పష్టంగా కనబడుతున్న స్వేచ్ఛ గారు. ఎందుకంటే లగచర్ల రైతులు ఏమన్నారు, ఫార్మా కంపెనీలకు సంబంధించి మాకున్న గుంట భూమి చాలా ప్రభుత్వ భూమి ఉంది, మాకున్నటువంటి ఈ భూమితోనే మా బతుకులు తెల్లారుతూ ఉన్నాయి, కాబట్టి దయచేసి మా భూముల జోలికి రాకండి అని ఒక ఈ సంవత్సర కాలంగా వాళ్ళు ప్రాధాయపడతా ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి పోయినరు, గాంధీ భవన్కి పోయినరు, వాళ్ళ మంత్రుల దగ్గరికి పోయినరు, ఫోర్ బ్రదర్స్ దగ్గరికి పోయినరు, ఎవరి దగ్గరికి పోయినా వాళ్ళ సమస్య పరిష్కారం కాలేదు. చివరికి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అండ నిలవడం వల్ల, వాళ్ళ కొండంత అండ దొరకడం వల్ల ఇవాళ వాళ్ళు పోరాడి అనేక వేదికల మీద వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు చెప్పుకున్నారు. తీరా ఇప్పుడు చూస్తే నిన్ననే రిలీజ్ అయ్యిండు సురేష్, ఇంకా ఆ రోజు నుంచి దాదాపు 2 నెలలు దాటింది అనుకుంటా, నిన్ననే రిలీజ్ అయ్యిండు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారంటే ఇది పారిశ్రామిక కారిడార్, మీరు అట్లా అంటారా, ఫార్మా వద్దన్నారు కదా, మేము ఇంకొక పేరు మీద పెడతామని చెప్పి ఇంకొక పేరు మీద ఇంకొక రూపంలో ఇవాళ వచ్చి రైతుల మీద మళ్ళీ పిడుగు వేసేటువంటి ప్రయత్నం చేస్తాం. పేరు ఏది చెప్పినా మాకు కావాల్సింది భూములు, మేము భూములు తీసుకుంటామనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అంతే కదా. ఇప్పుడు శేష గారు వాళ్ళు అడిగింది ఏంది, వాళ్ళు అందులో వాటా అడగలేదు, మీ కంపెనీలో మాకేం పార్ట్నర్షిప్ అడగలేదు, వాళ్ళు అడిగిందల్లా మా భూమి మాకు వదిలేయండి, మిగతా చాలా భూములు ఉన్నాయి ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూముల్లో, మీరు అక్కడ పెట్టుకోండి అని అడిగారు. ఇది మా ముఖ్యమంత్రి నియోజకవర్గం, ఎవరైనా మా నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి అయితే మా జీవితాలు బాగుపడతాయి కానీ బుగ్గిపాలు కావని అనుకుంటారు కదా ఎవరైనా ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళు. కానీ ఇవాళ మళ్ళీ ఏం చేస్తూ ఉన్నారంటే ఈ లగచర్లకు సంబంధించినటువంటి రైతుల మీద ఒక ప్రతీకారేచ్ఛతో ఇవాళ ప్రభుత్వం రగిలిపోతున్నది అనేటువంటి ఒక విషయం మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి చేయాల్సింది ఏంటంటే మీరు లగచర్లకు సంబంధించినటువంటి రైతుల ఆకాంక్షల్ని సరైనటువంటి రీతిలో మానవీయ కోణంలో అర్థం చేసుకోవాలి. ఇవాళ వాళ్ళ భూములు వద్దని వాళ్ళు ఉద్యమాలు చేయడం అనేటువంటిది వాళ్ళ జీవితానికి సంబంధించినటువంటి సమస్య. ఒక గుంట భూమి లేకున్నా మేము బతకలేమనేటువంటి ఒక బాధతో, ఆవేదనతో వాళ్ళు చేసినటువంటి పోరాటాన్ని మళ్ళీ మీరు వాళ్ళ మీదనే పోరాటం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. డెఫినెట్గా లగచర్ల లడాయికి ఎట్లయితే మొత్తం తెలంగాణ సమాజం వెనుక ఉండి వాళ్ళ తోడున్నదో, బహుశా రేపు వీటికి సంబంధించినటువంటి ఉద్యమాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అండుంటుంది. మా ఎమ్మెల్యేను, మా మాజీ ఎమ్మెల్యేను జైల్లో పెట్టిన, మా కేటీఆర్ గారిని కేసులో పెట్టేటువంటి ప్రయత్నం చేసిన, మా రైతులందరినీ కూడా జైల్లో వేసిన, అసలే సంబంధం లేని ఒక ఉద్యోగిని జైల్లో పెట్టిన, అసలే సంబంధం లేని ఇంకొక వ్యక్తిని మీరు జైల్లో పెట్టిన, కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు ఉన్నప్పటికీ కూడా సెగ్రిగేషన్ చేసి ఒక బీఆర్ఎస్ కార్యకర్తలనే మీరు తీసుకుపోయి జైల్లో పెట్టి పైశాచిక ఆనందాన్ని పొందిరు. మీరు ఎన్ని పొందినా ఈ పోరాట బాగదు. లగచర్ల రైతుల వెంట మొత్తం తెలంగాణ సమాజం ఉంటుంది. మీ పారిశ్రామిక ఏదైతే కారిడార్ అని చెప్తా ఉన్నారో, ప్రజల భూములు గుంజుకునేటువంటి కారిడార్, డెఫినెట్గా దాన్ని మీరు రద్దు చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే సేకరించిన 14,000 ఎకరాల భూమిని మీరు రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 14,000 ఎకరాలు కేసీఆర్ గారు సేకరించి రైతులను ఒప్పించో మెప్పించో కొంత బాధ అయినప్పటికీ కూడా ఈ బహుళ ప్రయోజనాల కోసం ఒక దగ్గర ల్యాండ్ ఏర్పాటు చేసిండు, ల్యాండ్ బ్యాంకు. మీరు అక్కడ ఈ పరిశ్రమలన్నీ పెట్టకుండా పరిశ్రమల స్థానంలో ఏమో వెంచర్లు కడతా ఉన్నారు, ఇల్లు
పంటలు వండాల్సినటువంటి చోట మీరు పరిశ్రమలు పెట్టడం అనేటువంటిది ఇది కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి ఒక దుర్నీతి. దీనికి వ్యతిరేకంగా ఇలా ప్రజలందరూ కూడా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. రెడ్ జమీలుద్దీన్ గారు, అంటే ప్రభుత్వం మొండి వైఖరి పోతుంది, దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తుంది. అంటే మేము చెప్పిందే నడవాలి, మేము చెప్పిందే జరగాలి, మీరు ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డా మాకు సంబంధం లేదు. సో మాట వినకపోతే కూడా మీరు దౌర్జన్యం చేస్తాం, ఏమైనా చేస్తామనే పద్ధతితో వెళ్తుంది. అంటే నాట్ ఓన్లీ లగచర్ల రైతులకు సంబంధించి తాజా మాజీ సర్పంచ్లు వాళ్ళు నిధులు విడుదల చేయమన్నా సరే మీరు ఈ పోరాటం చేస్తే అణిచివేస్తాం, వాళ్ళు ఆల్రెడీ ఒక అల్టిమేటం ఇచ్చిండ్రు, వాళ్ళకు డెడ్ లైన్ ఇచ్చిండ్రు. సో మా మాట వినకపోతే కూడా మేము ముట్టడికి వస్తామని చెప్పిర్రు. వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు. ఎవరైతే బాధితులుగా ఉన్నారో ప్రభుత్వ బాధితులు, ఎక్కడైతే బాధితులకు ప్రభుత్వం అండగా ఉండాలి. కానీ ఇక్కడ విచిత్రమైన పరిస్థితి, ప్రభుత్వ బాధితులు అని చెప్పుకోవాల్సిన ఒక దుస్థితి ఉన్నది. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించొద్దు, భేషజాలకు పోయి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు అని బాధితులే మాట్లాడుతున్న పరిస్థితి. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక సంక్షేమ రాష్ట్రం నుంచి ఒక పోలీస్ రాష్ట్రంగా మార్చిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. గత సంవత్సర కాలం నుంచి వెళ్ళి ఈ ప్రభుత్వం ఏ పని చేసినా కేవలం పోలీసులను ముందు పెట్టి చేస్తూ ఉన్నది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం లగచర్ల రైతుల మీదనే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరి మీద, ఇంకా చెప్పుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల మీద ఒక పగబట్టినట్టు వ్యవహరిస్తూ ఉన్నది. కేవలం లగచర్ల భూసేకరణకు సంబంధించి వాళ్ళ మీద కేసులు దౌర్జన్యాలే కాకుండా నిన్న ఇంకొక సంఘటన పెద్దపల్లి జిల్లా రామగుండంలో అక్కడ పవర్ ప్లాంట్ కొరకు కూడా భూసేకరణ కొరకు పెడితే అక్కడ అదే పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులను, ఎవరైతే భూములు కోల్పోయే రైతులు ఉన్నారో అక్కడ కూడా భూసేకరణ సమస్య, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి లోపడేయడం జరిగింది. కేవలం అధికార పార్టీ నాయకులను మాత్రమే ఆ భూసేకరణకు సంబంధించి ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ ప్రోగ్రాం ఒక మ్యాండేటరీగా పెట్టాల్సి ఉందో అక్కడికి అలౌ చేయడం జరిగింది. అక్కడికి వచ్చిన నాయకులు కూడా మనం నిన్న టీవీలలో చూసినాం. అక్కడ ఎమ్మెల్యే గారు ఒక ఏసీపీ గారిని చేతులతో నెట్టివేసి ఆయన మీద దౌర్జన్యం చేసి ఎవడా పాగలగాడు అని చెప్పి ఆయనను దూషించి, అంటే పోలీసుల మీద కూడా, పోలీసులనేమో వీళ్ళు ప్రజలకు వ్యతిరేకంగా వాడుతున్నారు, ఈ కాంగ్రెస్ నాయకులనేమో పోలీసుల మీద కూడా దౌర్జన్యం చేసే పరిస్థితి ఈరోజు మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. అంటే ఎక్కడ కానీ బలవంతంగా భూసేకరణ మా కన్ను పడితే చాలు మేము దాన్ని వదిలిపెట్టము అంటే వెనకట దొరలకు సంబంధించి చెప్తురు భూస్వాములు ఎవరైతే ఉన్నారో అరే ఆయన నజర్ పడితే ఇక భూమి దక్కది, ఆయన నజర్ పడితే ఖచ్చితంగా దాన్ని ఆయన గుంజుకొని ఉంటాడు అని చెప్పి ఆ విధంగా ఈరోజు ఏదైతే మా తాతలు పోలీస్ పటేల్ అని చెప్పి చెప్పుకున్నాడో రేవంత్ రెడ్డి గారు ఆ ప్రవర్తన మళ్ళీ ఆయన చూపెడతా ఉన్నాడు. ఈ రాష్ట్రానికి అసలు ఏమవుతున్నది, ఈ రాష్ట్రానికి ఎవల శాపం కలిగింది, ఈ రాష్ట్రం ఏం పాపం చేసింది, ఈ రాష్ట్రానికి పట్టిన శనేశ్వరం ఏంటిది అని చెప్పి ఇలా ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. ఎందుకనంటే ఈ సంవత్సరం కాలంలో దాదాపు 13-14 నెలలు అవుతా ఉన్నది వాళ్ళు ప్రజలను పీడించడం తప్ప వాళ్ళు చెప్పిన ఏ ఒక్క పని చేయకపోవడం. ఆ చెప్పిన హామీలు ఇవాళకి 420 రోజులు వాళ్ళు హామీలు ఇచ్చి 420 డేస్ అయిపోయింది. ఇవాళ 420 హామీలు ఇచ్చి ఏ హామీ అమలు చేయకపోయేసరికి ప్రజలు ఎక్కడికక్కడ తిరగబడతా ఉంటే వాళ్ళని డైవర్ట్ చేయడానికి పోలీసులను అడ్డుపెట్టి గ్రామ సభలను పెట్టిరు మొన్న పథకాలకు. ఆ గ్రామ సభల కాడ పోలీసులే ఉంటారు. ఎవరన్నా మాట్లాడితే ఇమీడియట్ 4-5-10 మంది పోలీసులు ఉరికొస్తారు, వాళ్ళని అనగబెడతారు. మీరు మాట్లాడడానికి వీల్లేదు, కేసులు అయితే అరెస్టులు చేస్తామంటారు. దీని మీద ప్రశ్నిస్తూ ఎవరన్నా మీకు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వాళ్ళను పోలీసులు బెదిరిస్తారు, వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తారు. ఇట్లా డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటూ కేవలం వాళ్ళ డబ్బు సంపాదన, కమిషన్ల సంపాదన, ఈ ప్రజల మీద విపరీతమైన నిర్బంధం విధిస్తూ ఉన్నారు. కానీ ఇది తెలంగాణ గడ్డ, ఇక్కడ భూమి కొరకు, భుక్తి కొరకు, విముక్తి కొరకు అని చెప్పి ఏదైతే రైతాంగ తెలంగాణ సాయుధ పోరాటం జరిగిందో అంతకు ముందు కొమరం భీం గారు చేసిన పోరాటం కూడా భూమి కొరకే. జల్ జంగల్ జమీన్ అని ఏదైతే ఆయన జమీన్ కొరకు పోరాటం చేసిండో మళ్ళీ వీళ్ళు అదే జమీన్ అదే భూమి జోలికి వస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వం ఈ తెలంగాణ గడ్డ మీద తిరుగుబాటు తప్పని పరిస్థితి తెస్తూ ఉన్నారు. వీళ్ళు నిర్బంధాన్ని కొనసాగించినట్టయితే తప్పకుండా తెలంగాణ సమాజం అంతా తిరగబడుతుంది. దేవిప్రసాద్ గారు చెప్పినట్టు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ప్రజలకు అన్యాయం జరిగినా అక్కడ వాళ్ళ తోటి నిల్చుంటా ఉన్నారు. అక్కడ నిల్చొని కనీసం నిరసన తెలుపుతామంటే కూడా రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కు ఒక నిరసన తెలపడం, దానికి కూడా అనుమతి లేకుంటే ప్రతి ప్రోగ్రాంకు బీఆర్ఎస్ పార్టీ హైకోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఆ హైకోర్టు పర్మిషన్ ఇస్తే కూడా వీళ్ళు రకరకాల దానికి కండిషన్స్ పెట్టి దాన్ని ఎట్టి పరిస్థితులలో ఆ నిరసన అన్నది ఫెయిల్ కావాలని చూస్తూ ఉన్నారు. కానీ ప్రజలు మాత్రం ఎక్కడ మీటింగ్ పెట్టినా బీఆర్ఎస్ పార్టీ తండోపతండాలుగా కదిలి వస్తూ ఉన్నారు. నిన్నటి నల్గొండ సభనైతేనేమి, అంతకుముందు ఎక్కడ సభలు జరిగినా ప్రజా సమస్యల మీద మాట్లాడినప్పుడు తప్పకుండా ప్రజలందరూ కూడా
అది ఏం చేయగలుగుతాం అంటే అంటే ఒక కాంగ్రెస్ ప్రశ్న వస్తుంది జమీలుద్దీన్ గారు, అంటే ఏం చేసినా ఎట్లా నిర్బంధం పెట్టినా ఉన్న వాస్తవాన్ని మార్చలేరు, ప్రజల్లో ప్రభుత్వం మీద అభిప్రాయాన్ని మార్చలేరు, ఎందుకంటే ఏ పనులు చేయట్లేదు, ఏ పథకాలు అమలు చేయట్లేదు, ఎక్కడ ఏ సమస్యను పరిష్కరించట్లేదు. అంటే ఏం చేసినప్పటికీ కూడా వాస్తవం అయితే మారదు కదా, ప్రజల ఉద్దేశం అయితే ఆలోచన అయితే మారదు కదా. వాళ్ళకి రెండు ధీమాలు ఉన్నాయి ప్రభుత్వానికి నేను అనుకుంటా ఉన్నా. మొదటిది ఏంటిది అని అంటే ఏదైతే వీళ్ళు మీడియాను మేనేజ్ చేస్తా ఉన్నారు, ఏదైతే ఇప్పుడు ఆంధ్రాకు సంబంధించి వీళ్ళ గురువు గారికి చెందినటువంటి శిష్యులు ఇక్కడ మీడియా నడుపుతా ఉన్నారు, ఆ మీడియాను మేము మేనేజ్ చేసి అసలు ఎక్కడ కూడా ఈ ప్రజా సమస్యలు చర్చకు రాకుండా చూడడంలో వాళ్ళు కొంత సక్సెస్ అవుతా ఉన్నారు. మనం నిన్నటి వరకు వీళ్ళు జరిపినటువంటి ఏదైతే బోగస్ ఫార్స్ గ్రామ సభల పేరు మీద ఒక నాటకానికి తెరలేపారో, ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తే కూడా ఏ పేపర్లో రాయకుండా మేనేజ్ చేయడంలో ప్రభుత్వం సక్సెస్ అయింది. ఇది ఒక మీడియా కుట్ర కోణం. ఆ మీడియా కుట్రను కూడా మనం చూడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ప్రజల ఆకాంక్షను వ్యక్తీకరించాల్సిన బాధ్యత మీడియా మీద ఉన్నది. కానీ ఆ టీవీ ఛానళ్ళు కానీ ఏదైతే పచ్చ పేపర్లు కానీ అవి ఎవరు కూడా ఈ తెలంగాణ ప్రజల బాధల మీద మాట్లాడతలేరు. ఎంతసేపు ఏదైతే ప్రభుత్వం తన డంకా బజాయించుకుంటున్నదో డప్పు కొట్టుకుంటున్నదో ఆ డప్పును ప్రసారం చేయడంలో వీళ్ళు తరిస్తా ఉన్నారు. మరి వాళ్ళకు ముళ్ళలు ముడుతున్నాయా, సూట్ కేసులు ముడుతున్నాయా తెలియదు. కానీ అదొకటి. రెండోది, ఈ ప్రభుత్వం ఏమనుకుంటా ఉన్నది అని అంటే ఇంకా 4 సంవత్సరాల దాకానైతే మమ్మల్ని ఎవరేం చేసేది లేదు, 4 సంవత్సరాల తర్వాత మేము మళ్ళీ అధికారంలోకి వచ్చేది లేదు. వాళ్ళు డిసైడ్ అయిపోయి ఉన్నారు. కానీ కాబట్టి ఈ 4 సంవత్సరాల్లో దొరికిన కాడికి దాచుకోవాలి. ఇవాళ ఈ భూసేకరణ బలవంతంగా ఏదైతే చేస్తా ఉన్నారో ఇది కేవలం అక్కడ వీళ్ళు చేసే రియల్ ఎస్టేటు, వీళ్ళ భూములు, వీళ్ళ విలువలు పెరగాలి అన్నదానికి వీళ్ళు ఆల్రెడీ భూములు ఎక్కడైతే కొనిపెట్టి అంటే వీళ్ళు దోచుకోవడానికి దాచుకోవడానికి తెలంగాణ ప్రజల ప్రాణాలు, తెలంగాణ అంటే శవాల మీద పేలాలు ఏరుకోవడం అని ఒక మాట వాడతారు చూడండి. అంటే దీనికి ప్రజలు బలి కావాల్సి వస్తుంది, ప్రాణాలు పనంగా పెట్టాల్సిన ఒక దారుణమైన పరిస్థితి కనిపిస్తుంది. దాని గురించి మనం డీటెయిల్ గా మాట్లాడదాం. దేవప్రసాద్ గారు, అంటే కాంగ్రెస్ వైఖరి వల్ల ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు వాళ్ళందరి చర్యల వల్ల ఏం జరుగుతుంది అల్టిమేట్ గా అంటే సామాన్య ప్రజలు, రైతాంగం కానీ ఇతర వర్గాల ప్రజలు కానీ ఒక బతుకు మీద భరోసా కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ వైఫల్యం వల్ల రైతులు ప్రధానంగా ఎవ్రీడే ప్రతిరోజు ఆత్మహత్య వార్తలు లేని రోజు లేదనేది రోజు గమనిస్తున్నాం. మళ్ళీ కూడా రుణమాఫీ కాలేదు, పెన్షన్ రాలేదు, దుర్భరం అయిపోతుంది జీవన పరిస్థితి. స్వేచ్ఛ గారు, అంటే గత 10 ఏళ్ల పరిపాలనలో కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడిగా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించాలని అనేక మౌలికమైనటువంటి సమస్యలు పరిష్కరించేటువంటి ప్రయత్నం చేశాడు. నీటి విషయంలో కావచ్చు, విద్యుత్ విషయంలో కావచ్చు, ముఖ్యంగా వ్యవసాయం అంతా కూడా తీవ్రమైనటువంటి సంక్షోభం. 14కు ముందు తెలంగాణలో ఎక్కడ గుక్కడు నీళ్లు తాగుదామన్నా నీళ్ళు లేనటువంటి పరిస్థితి, 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వలేనటువంటి స్థితి. ఈ స్థితి నుండి తెలంగాణ ప్రజలు విముక్తి కావాలని చెప్పి కేసీఆర్ గారు అనేక ప్రయత్నాలు చేశారు. ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు, కాకతీయ మిషన్ కావచ్చు, ట్రాన్స్ఫార్మర్లు విపరీతంగా వేసి ట్రాన్స్మిషన్ లాసెస్ తప్పియడం కావచ్చు, అట్లాగే వైండింగ్ షాపులకు పోయి వేల కొలది రూపాయలు పెట్టేటువంటి ఒక దురవస్థ నుండి రైతుల్ని బయటకు తీసుకురావడం. ఇవన్నిటితో పాటు రైతుకు ఏ సేటు దగ్గరికి పోయో, ఏ వడ్డీ వ్యాపారి దగ్గరికి పోయో వ్యవసాయం జరిగేటప్పుడు కావలసినటువంటి పెట్టుబడి తీసుకోవడం అనేటువంటి దానికి స్వస్తి పలకాలని ప్రభుత్వమే పెట్టుబడి ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని, రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చాం. ఈ రైతు బంధు పథకం, అట్లాగే రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాలు, ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే రైతే ప్రధాన కేంద్రంగా కేసీఆర్ గారు పేద ప్రజల పట్ల ఒక కన్సర్న్తో, ఎందుకంటే ఆయన కూడా ఒక భూసేకరణకు సంబంధించినటువంటి బాధితుడు కాబట్టి డెఫినెట్గా రైతులు ఎట్లా ఉండాలి, ఏం కావాలనేటువంటి ఒక విజన్తో కేసీఆర్ గారు అనేక సమస్యలు ఇచ్చారు. ఈ 14 నెలల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటే గత పరిపాలన కంటే మెరుగైనటువంటి పరిపాలన ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పడంతో ప్రజలు కొంత టిల్ట్ అయ్యి ఆ పార్టీ కోటేసి అధికారంలోకి తెస్తే ఇవాళ జరిగిన పరిస్థితి మనం చూస్తూ ఉంది. ఏంటంటే రుణమాఫీ వెంటనే చేస్తామన్నారు, 420 రోజులు ఇంతకుముందే జమీల్ గారు జ్ఞాపకం చేశారు. ఇవాళ గాంధీ వర్ధంతి కూడా, ఇవాళ గాంధీ స్ఫూర్తితో తెలంగాణను తెచ్చుకున్నాం మనం. అనేక ఉద్యమాలు చేసి గాంధీ అనేక క్విట్ ఇండియా మూవ్మెంట్ కావచ్చు, సహాయ నిరాకరణ ఉద్యమం, అనేక ఉద్యమాలు తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి. ఇలా రైతులందరూ కూడా రుణమాఫీ లేదు, రైతు భరోసా అని చెప్పిండ్రు, నిన్న ఏదో 4 పథకాలు ప్రారంభిస్తున్నామని చెప్పిండ్రు, 15,000 ఇస్తాం, 10,000 భిక్షం అని చెప్పిండ్రు, 10,000 భిక్షం రైతులకు అని చెప్పి రైతులని, పెట్టుబడిని, రైతు బంధును ఒక తీవ్రమైనటువంటి పదజాలంతో దూషించినటువంటి కాంగ్రెస్ పార్టీ 15,000 ఇస్తామని గొప్పగా చెప్పుకొని ఇలా దాన్ని 12,000 కుదించి అన్ని మండలాల్లో
ఒక అన్ని మండలాల్లో ఒకే గ్రామాన్ని పైలట్ గ్రామంగా తీసుకొని ఒకే గ్రామంలో గ్రామ సభ పెట్టి ఆ గ్రామానికి మాత్రమే చెప్పారు. మీరు 26 నాడు టింగు పడతామంటే రైతుల దగ్గర ఉన్న ఫోన్లు, మనమల దగ్గర ఉన్న ఫోన్లు, అక్క వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లన్నీ కూడా ఇట్లా పెట్టుకొని రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపారు. మాకు ఎప్పుడు వస్తుందో మెసేజ్ అని. కానీ ఇవాళ వాళ్ళ నోట్లో మట్టి కొట్టినట్టు కేవలం ఒక గ్రామానికి మాత్రమే పరిమితం చేసి ఇవాళ తూతూ మంత్రంగా ఇవాళ తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. మళ్ళీ స్థానిక సంస్థలకు కోడ్ వచ్చింది, సరే ఇది కంటిన్యూ ప్రాజెక్ట్ కాబట్టి వస్తుందని ప్రజలు అనుకుంటున్నారు. కానీ గతంలో కూడా రైతు బంద్ అనేటువంటిది కంటిన్యూ ప్రోగ్రామ్. ఇదే గాంధీ భవన్లో ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు పోయే ఎన్నికల కమిషన్ పోయి రైతు బంధును ఆపించి ఆనాడు రైతుల నోట్లో మట్టి కొట్టినటువంటి విషయాన్ని ప్రజలు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. వస్తాయో రావో డబ్బులు మళ్ళీ మార్చి వరకు పోతా ఉంది. ఇది నిరంతర ప్రక్రియ అని రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టే ఇది 31 వరకు పోయేటువంటి పెన్షన్లకు సంబంధించినటువంటి ఇవాళ చూస్తున్నాం. ఆసరా పెన్షన్లు లేవు. 2 లక్షల కంటే ఎక్కువ రుణమాఫీ తీసుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. కాబట్టి ఇవాళ పేద ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భం. అందుకే ఆత్మహత్యలు మళ్ళీ మొదలైనవి. మళ్ళీ రుణమాఫీ కాలేదని, మాకు ఆసరా పెన్షన్ రాలేదని, మా భూములు గుంజుకుంటున్నారని, ఇట్లా రకరకాలుగా రుణభారంతో ఇవాళ రైతులందరూ. ప్రధాన ఉద్దేశం ఏంటంటే కోత పెట్టడం, వీలైనంత తక్కువ మందికి ఇచ్చినమో అనంటే ఇచ్చినమో అన్నట్టుగా మమ అనిపించడం అనేది ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే ఎన్నిసార్లు దరఖాస్తులు తీసుకుంటారు, ఎన్నిసార్లు లిస్ట్ చేస్తారు. పథకాల అమలుకు సంబంధించి కూడా అన్ని తప్పుల తడకని, లబ్ధిదారుల లిస్ట్ ఏదైనా తప్పుల తడకని, అక్కడెక్కడ గ్రామంలో 12 సంవత్సరాల కింద చచ్చిపోయిన వాళ్ళ పేర్లు కూడా అర్హుల జాబితాలో కనిపించినాయంట. స్వేచ్ఛ గారు ఇప్పుడు 1,07,000 అప్లికేషన్లు వచ్చినాయి ప్రజాపాలనలో. ఆ తర్వాత 6 అంశాల మీద గణన, కులగణన, మిగతా అన్ని అంశాలు కూడా సర్వే చేశారు. ఆర్థిక సర్వే పేరు మీద, ఎకనామిక్ సర్వే పేరు మీద అవి చేశారు. మళ్ళీ దరఖాస్తులు తీసుకున్నారు. వచ్చిన లిస్టు చూస్తే అంటే అంటే ఇక్కడ చాలా ఎక్కువ స్పేస్ ఉంది, ఎక్కువ మందికి ఇచ్చే అవకాశం ఉంది, అందుకని పేర్లు ఇరికిచ్చింది అంటే అది కూడా కాదు. ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరికి వాళ్ళ పేర్లు లేని పరిస్థితి. అదే నేను చెప్పబోతున్నా. ఏమైంది, ఇన్ని అప్లికేషన్ తీసుకున్నారు కదా, మొన్న గ్రామ సభలో పేర్లు వచ్చిన లిస్టు చూస్తే అధికారులను అడిగిండ్రు, ఇది ప్రజాపాలన లిస్టా లేకుంటే ఆర్థిక సర్వేకి సంబంధించినటువంటి రిపోర్టా, గ్రామంలో ఇంకేమైనా మీరు థర్డ్ పార్టీ సర్వే చేసి ఎన్నికలప్పుడు చేస్తారు కదా సర్వేలు, అట్లా సర్వేలు చేసి ఏమన్నా తెచ్చిందా అంటే ఎవ్వరు కూడా సరైనటువంటి సమాధానం లేదు. 10 ఎకరాలు ఉన్న భూమి ఆయనకు నీకు రేషన్ కార్డు వస్తుంది, ఇంకొకటి వస్తుంది, కానీ నిరుపేదైనటువంటి రైతుకు నాకెందుకు లేదని రైతు అడిగితే దానికి అధికారులు సమాధానం అందరికి ఇస్తాం. ఈ వాళ్ళకి ఏమైపోయిందంటే, మనకి ఇదివరకు మనం ప్రభుత్వ ఆసుపత్రులకు పోతే ఒక టాబులు అన్ని పోసి రంగు నీళ్ళు ఉండేది. జ్వరం వచ్చిందంటే ఇంత పోసి ఇంత పొట్లం కట్టి ఇచ్చేది, అది రొటీన్ అయ్యేది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో ఏమైపోయిందంటే ప్రతి దానికి అందరికీ ఇస్తాం, నిరంతర ప్రక్రియ. ఈ 2 మాటలు అనేటువంటివి ఇవాళ విరివిగా అందరు మంత్రులు వాడుతున్నారు. అంటే ఇయ్యమని చెప్పారు, ఎక్కడ కూడా ఇయ్యమని చెప్పారు, క్లోజ్ చేసినామని చెప్పారు. నిరంతర ప్రక్రియ మేము అందరికీ ఇస్తాం. ఆ పేరు మీద కొందరికే ఇచ్చి ఇలా అందరినీ కూడా ఇవాళ ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ లిస్టులు అన్నీ కూడా వచ్చిన లిస్టులన్నీ కూడా 40 మందికో 20 మందికో 30 మందికో లిస్ట్ వస్తే ఆ లిస్టులో అన్ని తప్పుడు తడకలు. మీరు అన్నట్టు చనిపోయిన వాళ్ళ పేర్లు, ఇదివరకే మంచి ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళ పేరు. మీరు పేద ప్రజలకు ఇద్దామని చెప్పినప్పుడు కనీసం గ్రామ సభలో పెట్టాలి. ఇంకా గొప్పలు చెప్పుకుంటారు గ్రామ సభలు మేమే పెట్టినామని. మీరు గ్రామ సభలో పెట్టి చేసింది ఏంది? ఏ ఒక్కటన్నా మీరు అమలు చేసిండ్రా? ఇవాళ మీరు ఎన్ని హామీలు ఇచ్చారు? 420 రోజులు అయిపోయింది. ఇవాళ కరెక్ట్గా ఇవాళ 420 రోజులు అయిపోతుంది. మీరు ఇచ్చిన 420 హామీలు నిజంగానే 420 లాగా అయిపోయింది. ఇలా ప్రజలకు సంబంధించినటువంటి వనరులన్నీ దోచుకొని మీరు రెవెన్యూ రిసీట్స్ అన్ని మీ దగ్గర పెట్టుకొని ప్రజలకు ఇవ్వడానికి మీరు మనసు ఒప్పుతలేదు. ఇవాళ పెన్షన్లు లేవు, తులం బంగారం అంటే ఇక ఈయనే ఇయ్యడు వీడని అనుకున్నారు. ఇక దాని గురించి ఎదురు కూడా చూస్తలేరు. అంటే అట్లా అయిపోయింది పరిస్థితి. బోనస్ సంబంధించినటువంటి బోగస్గా మారినటువంటి నేపథ్యాన్ని చూసినాం. ఇక రైతు భరోసాకు దిక్కేలేదు. కాబట్టి ఈ గ్యారంటీలు కానీ ఇవి కానీ అలా అమలు చేయకుండా ఒక రకంగా ఏం చేస్తామంటే కేసీఆర్ పరిపాలన అనేటువంటిది ప్రజలు నిత్యం జ్ఞాపకం చేసుకునేటువంటి, ఆయనేమో తుడిచేస్తానే ఒకవైపు ప్రగల్భాలు పలుకుతుండ్రు. రైతులు ఏం చేస్తున్నారంటే రోజు తలుచుకునే విధంగా రేవంత్ రెడ్డి గారు ఒకసారి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాళ్ళతో సర్వే చేసి చూడాలి. కేసీఆర్ను రోజు ఇవాళ ప్రజలు జ్ఞాపకం చేసుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. పెన్షన్ రాలేదని అయ్యో కేసీఆర్ ఉన్నప్పుడు వస్తుండే, కరెంటు పోయింది అనుకో అయ్యో కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు పోకుండే, రైతు భరోసా లేకుండా టింగు అని వస్తుండే, ఇంకా 5,000 వీని పాడు కానీ ఇంకా పైసలు రాలేదు. అంటే ఇలా శాపనార్థాలు పెట్టేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ చేయాల్సిందేది, మీకేదో అదృష్టం కొద్దీ భాగ్యలక్ష్మి లాంటిలాగా ఇవాళ అధికారం వచ్చింది తెలంగాణలో. అంటే వాళ్ళు ఈ అధికారం కేవలం
దోచుకోవడానికి మాత్రమే వాడుకునే ఆ ఉద్దేశంతో ఇంతకుముందు జగన్ గారు అన్నారు కదా దాచుకోవడానికి దోచుకోవడానికి అని. కాంగ్రెస్ పరిపాలన సుదీర్ఘకాలంగా సాగింది అదే, సాగుతున్నది అదే, రేపు సాగబోయేది కూడా. ఎస్ జమీలుద్దీన్ గారు, అంటే ప్రభుత్వ ఉద్దేశం ఎట్లా కనిపిస్తుంది అని అంటే ఇప్పటిదాకా ఎన్ని డేట్లు ఎత్తగొట్టేసిండ్రు. సో అంటే ఒక డేట్ చెప్పిండానంటే ఓకే ఈ డేట్ కోసం సరే ఇది కాదు అంటే మళ్ళీ ఇంకో డేట్ లైన్ పెడితే ఇంకో డేట్ లైన్ ఈ రోజు వరకు అవుతుందా అంటే ప్రజలు డేట్లు చెప్తా ఉంటే ఎదురు చూసుకుంటా ఉంటారా? ఇట్లనే కాలం గడిచిపోద్దనే భావనలో ప్రభుత్వం ఉందా? ప్రభుత్వం ఏమో పొద్దు గడపే ముచ్చటే చెప్తా ఉన్నది. ఏది చేసినా ఊర్లలో చెప్పుకుంటారు, అడిగినా తెల్లారి వాయిదా అని. మీరు ఏ రోజు అడిగినా రేపిస్తా అని చెప్పడం అన్నట్టు. అప్పు తీసుకున్నాడు ఎట్లుంటాడు అని అంటే ఏమై ఎప్పుడిస్తావు అంటే రేపిస్తా అంటాడు, తెల్లారి కలిస్తే మళ్ళీ రేపిస్తా అంటాడు. ఇది అడిగిన తెల్లారి వాయిదా ప్రభుత్వం వీళ్ళు నడుపుతా ఉన్నారు. ఇప్పుడు దేవిప్రసాద్ గారేమో 4,000 పెన్షన్ చేస్తామన్నారు, చేయలేదు, ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు అని అంటున్నారు. అది మాత్రమే కాకుండా ఒక అన్యాయమైన పరిస్థితి ఏంటిది అని అంటే ఇలా ఏదైతే పచ్చపత్రికలు ప్రభుత్వానికి బాకా ఉదయ పత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా విశ్రాంత ఉద్యోగుల అరిగోస పేరు మీద వార్త రాయాల్సిన పరిస్థితి ఆ పత్రికకు కూడా కలిగింది. అంటే గత మార్చి 2024 నుంచి 7,995 మంది పదవి విరమణ పొందిరు, అంటే ఎంప్లాయీస్. వాళ్ళు దాచుకున్నటువంటి పైసలు ప్రభుత్వం వాళ్ళకి చెల్లించేది ఒక గ్రాట్యుటీ మాత్రమే. మిగతా వాళ్ళు దాచుకున్నటువంటి పైసలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక్కొక్కరికి 60-70 లక్షల రూపాయలు, కొందరు పెద్ద ఉద్యోగాలు అయితే 1 కోటి రూపాయల వరకు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాల్సిన పరిస్థితి. ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఈ ప్రభుత్వం ఇస్తలేదు. కోర్టుకు పోతే హైకోర్టు నుంచి వెళ్ళి ఆర్డర్స్ తెస్తే కూడా ఇస్తలేరు. కాంటెంప్ట్ ఫైల్ చేస్తే కూడా ఈ ప్రభుత్వం వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తలేదు. మరి వచ్చిన పైసలన్నీ ఏం చేస్తున్నారు? మరి గతంలో కేసీఆర్ గారు ఇదే రాష్ట్రాన్ని వెళ్ళారు కదా. అంటే ఈ ప్రభుత్వం యొక్క అవగాహన రాహిత్యం, అనుభవ రాహిత్యం, వీళ్ళ చిత్తశుద్ధి రాహిత్యం ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నాడో ఆయన అవగాహన రాహిత్యం ఎంత ఘోరంగా కనిపిస్తూ ఉన్నదంటే శ్రీశైలం గుడి తెలంగాణలో ఉన్నదని అంటాడు ఆయన. వికారాబాద్లో టీబీ ఆసుపత్రి కాదు, అక్కడ లెప్రసీ ఆసుపత్రి ఉండే అని అంటాడు. అమెజాన్ వెబ్ సిరీస్ అంటాడు. అని ఏం మాట్లాడుతుండో అర్థం కాని పరిస్థితిని ఇవాళ మేము ఎందుకు తెచ్చి మా నెత్తిలో పెట్టుకున్నామని చెప్పి తెలంగాణ ప్రజలు ఇలా బాధపడే పరిస్థితికి వచ్చింది. అంటే ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో మీరు వాళ్లకు పెన్షన్ ఇవ్వరు. అదేవిధంగా ఇవాళ ప్రతిరోజు ఒక రైతు ఆత్మహత్యలు మాత్రమే కాకుండా ఈ రైతుల ఆత్మహత్యలు, ఈ రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఇవాళ అదే బీఆర్ఎస్ పార్టీ, అదే కేసీఆర్ గారు మళ్ళా నా తెలంగాణ నా రైతులు అన్న భావనతోని ఒక కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా క్షేత్రస్థాయిలో పర్యటనకు పంపించి వాళ్ళ బాధలేందో తెలుసుకునే పరిస్థితి. గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏదైతే తెలంగాణ ఉద్యమం జరిగిందో ఆ రోజు కూడా ఇదే రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, గోడల మీద కలెక్టర్లు రాపిచ్చిరు ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదు అని చెప్పి. కానీ ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది? కనీసం అధికారులు ఎవరు కూడా వాళ్ళతో మాట్లాడని పరిస్థితి. ఇంతమంది చనిపోతుంటే ప్రతిరోజు వార్తలు వస్తుంటే అంటే కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళు కూడా జనమే కదా, వాళ్ళేమి దిగి రాలేదు కదా. అంటే వాళ్ళకైనా కనీసం సమాచారం ఉంటుంది, ఓహో ఈ గ్రామంలో ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నారు, ఇక్కడ పరిస్థితి ఇట్లా ఉందనేది. అంటే కనీసం మీరు ఆత్మహత్య చేసుకోకండి, ప్రాణాలు తీసుకోకండి అని ఒక మాట చెప్పే ప్రయత్నం కూడా చేయట్లేదు. కనీసం పరామర్శించడం కూడా వాళ్ళ దగ్గరికి పోయి పరామర్శిస్తే దాన్ని ఎండార్స్ చేసినట్టు అవుతుంది, మా తప్పు ఒప్పుకున్నట్టు అవుతుంది. గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు కుమిలి చచ్చిపోతా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇదేం ప్రభుత్వం, మా ఇజ్జతమానం పోతుంది, ఊళ్ళో మేము తిరగలేని పరిస్థితి ఉన్నాం, రేపు సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు వస్తే మేము కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొని ఓట్లు అడగలేని పరిస్థితిలో ఉన్నాం, ఇది ఏం జరుగుతుందని చెప్పి గ్రామస్థాయి కార్యకర్తలు కుమిలిపోతా ఉన్నారు. అధికారులు ఏమనుకుంటున్నారు? కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ఏదైతే రైతు బీమా పథకం ఉందో దానిలో 5 లక్షలు వస్తున్నాయి కదా, ఇంకేంది, ఎంతమంది చచ్చిపోతే మాకేం చేసేది ఉంది, ఆ బీమా పథకంలో 5 లక్షలు వస్తున్నాయి కదా అని చెప్పి అనుకొని వీళ్ళు ఇచ్చేస్తా ఉన్నారు. అటు చేనేత కార్మికుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మరోవైపు విద్యార్థులు ఏదైతే స్కూల్స్ ఉన్నాయో దానిలో చనిపోతా ఉన్నారు. నిన్నడు కూడా మళ్ళీ 3 పాఠశాలల్లో విద్యార్థుల యొక్క ఫుడ్ పాయిజనింగ్ ఇష్యూస్ మనం చూసున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని మేము స్కూల్స్ సందర్శిస్తాం, అక్కడ ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తామంటే దానికి కూడా అడుగడుగున అడ్డంకులు సృష్టించింది ఆ ప్రభుత్వం. ఎక్కడ పోతే అక్కడ అరెస్ట్ చేసిరు, మీరు రావద్దన్నారు, ఆఫీసర్స్ మాత్రమే పోవాలన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు పోయి అక్కడ నిద్ర చేయాలన్నారు. ఈ పేపర్ల మీద రాసుడు ఉత్తర్వులు ఇచ్చుడు తప్ప ఏ ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ ఏ ఒక్క బడికి పోయింది లేదు, అక్కడ నిద్ర చేసింది లేదు, అక్కడ ఉన్నటువంటి స్కూల్స్ను సంస్కరించడానికి చర్యలు తీసుకున్నది లేదు. ప్రతిరోజు అంటే ఇది నిత్యం అయిపోయింది, ఇక రోజు వస్తుందిరా బాబు. అంతకుముందు తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు ఇవాళ ప్రతిరోజు 10-20 మంది రైతులు చనిపోతారు, ఒకళ్ళిద్దరు చేనేత కార్మికులు చచ్చిపోతారు అని అనుకున్నట్టు ఇలా ప్రతి జాగాలో ఏదో స్కూల్లో ఫుడ్ పాయిజన్ అవుతుంది, పిల్లలు దవాఖానలో పోతారు, చనిపోతే 2-3 చనిపోతారు. ఇది కామన్
అన్న దగ్గరికి వీళ్ళు తీసుకొని వచ్చే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని వీళ్ళు ఆగం చేసేసారు. ఈ రాష్ట్రం మొత్తం కూడా ఆగమైపోయింది. ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడుతున్నారు. కానీ ఈ ఎవరైతే ఏలికలు ఉన్నారో, వీళ్ళు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకు ఒక ధీమా ఏముంది, రేపు డీలిమిటేషన్ అయితే మా కాన్స్టిట్యున్సీలు మారుతాయి, రిజర్వేషన్ ఎవరే ఉంటాయో ఎడిపోతాయో, కాబట్టి మేము మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. కొంత డబ్బు సంపాదించుకుంటే ఈ దోసుకొని దాచుకుంటే రేపు మళ్ళీ ఖర్చు పెట్టి మళ్ళీ మేము అధికారంలోకి వస్తే రావచ్చు. వాళ్ళకు కూడా నమ్మకం లేదు, రామని తెలిసిపోయింది. ఏదైతే వీరు కేసీఆర్ గారి ఆనవాళ్ళు మలిపేసే కుట్రలో భాగంగానే ఈ గురుకుల పాఠశాలను కూడా ఇబ్బంది చేస్తున్నారని చెప్పి అనిపిస్తూ ఉన్నది. కానీ ప్రజలు మాత్రం ప్రతి జాగలో కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటా ఉన్నారు. చివరికి వాళ్ళ ఎమ్మెల్యేలు, మొన్న రాజగోపాల్ రెడ్డి గారి స్టేట్మెంట్ కూడా మనం చూడొచ్చు. ఎక్కడ పోయినా కేసీఆర్ గారిని మెచ్చుకుంటున్నారు, మా ఇజ్జత్ పోతుందని చెప్పి ఒక ఎమ్మెల్యే చెప్పుకున్నాడు. నిన్న స్పీకర్ గారు మాట్లాడారు, గడ్డం ప్రసాద్ గారు స్పీకర్ గారు, వారి యొక్క వార్త కూడా వచ్చింది. ఏందనంటే అసలు మాకు బడ్జెట్ మీద అవగాహన లేకుండా మేము ఎన్నికల హామీలు ఇచ్చినామని చెప్పి, బడ్జెట్ మీద అవగాహన లేకుండా ఎన్నికల హామీలు ఇచ్చుడైంది. మీరు 420 హామీలు, దానికి ఇలా 420 రోజులు గడిచిపోవడైంది. ఇప్పుడు అంటే ఇది కూడా ఒక వాళ్ళు థాట్ పోలీసింగ్ చేస్తా ఉన్నారు. ప్రజలకు ఏం చేయాలంటే ఇక మా దగ్గర లేదు పోయి మేము చేయలేమని చెప్పి మెల్లగా తప్పించుకోవడానికి రేపటి నాడు వాళ్ళు వాళ్ళ ఫెయిల్యూర్ మళ్ళీ చూపించబోతున్నారు. దానికి ముందుగానే మానసికంగా ప్రజల్ని సన్నద్ధం చేసే కుట్ర కూడా జరుగుతుంది అనేది చర్చ నడుస్తుంది. ముందు జమీల్ గారు అన్నట్టుగా అంటే ఇప్పుడు ఏదో తప్పు ఒప్పుకున్నట్టుగా ఉంటే ఇక ప్రజలు క్షమించి వదిలేసే పరిస్థితి కనిపిస్తున్నదా? ఇప్పుడు స్వేచ్ఛ గారు, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమైపోయిందంటే ఇన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఏ ఒక్క ఆత్మహత్య దగ్గరకు కూడా వాళ్ళు ఆత్మహత్యని ఒప్పుకుంటలేరు అసలు. అంటే మా పాలన ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన, లేకుంటే ఇంకొక ప్రజాస్వామ్య పాలన అని పేరు పెట్టి అసలు మా పీరియడ్లో చనిపోరు, ఆత్మహత్యలు ఉన్నాయి, అసలు ఎవరికి ఏ ఇబ్బందులు ఉండవు అనేటువంటి ఒక బుకాయింపు ఏదైతున్నదో దానికి ఎక్కడ డ్యామేజ్ జరుగుతుందో ఆ ఫోబియా మీద అనేటువంటి దానికి ఇవాళ ఏ ఒక్క ఆత్మహత్యను ఒప్పుకుంటలేరు. ఇవాళ ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని 7వ గ్యారంటీ చెప్పిండ్రు కదా. 7వ గ్యారంటీ కింద ఏం జరిగిందో మనం ఈ 14 నెలల్లో చూసినాం. ఏ ఒక్క ఎన్కౌంటర్ చేయమన్నారు, ఎన్కౌంటర్లు చేస్తున్నారు, పౌర హక్కుల నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. చివరికి వాళ్ళ హరగోపాల్ గారినే మొన్న మైలారం గుట్ట దగ్గర తీసుకుపోయి నిర్బంధించేటువంటి పరిస్థితి వచ్చింది. అదొక్కటే కాదు, ఇవాళ సమావేశాలకు గతంలో మనం చూసిన విప్లవ విద్యార్థి సంఘాలకో లేకుంటే ముఖ్యమైనటువంటి వాటికో పర్మిషన్లు ఇవ్వక వేధించినటువంటి అనేక మంది పాలకులను చూసినాం. కానీ కొత్తగా ఏమైపోయిందంటే ఒక ప్రజాస్వామ్యయుతంగా ఏర్పాటైనటువంటి బీఆర్ఎస్ పార్టీ, ప్రజల్లో ఉన్న పార్టీకి కూడా ఇవాళ మీటింగ్లు పెట్టుకుంటామంటే పర్మిషన్ ఇవ్వనటువంటి పరిస్థితి, ఒక ధర్నాకు పోతామంటే గృహ నిర్బంధం చేసేటువంటి పరిస్థితి, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే చివరికి మహిళా నాయకుల్ని కూడా ఇలా పోలీస్ స్టేషన్లో పిలిపించి హైకోర్టు దాకా కేసులు పెడుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అంటే టోటల్గా ఏం చెప్పబోతున్నారంటే హిందీలోనేమో అక్కడ మేము ఆల్రెడీ పెన్షన్లు ఇచ్చేసినామని చెప్పి ఏఐసిసి వేదికల మీద చెప్పుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే టోటల్గా కాంగ్రెస్ పార్టీ పాలన ఫెయిల్ అయిందనేటువంటిది ఇవాళ అందరూ చెప్తున్నటువంటి అంశం. స్వేచ్ఛ గారు, ప్రతి ఒక్కరు కూడా అసలు ఎందుకు ఈ రేవంత్ రెడ్డి ఇట్లా తయారైపోయిందని చెప్పి బాధపడుతూ ఆవేదన, ఆగ్రహం చెందురు. ఈ ఆవేదనకు ఆగ్రహం మళ్ళీ ఎప్పుడు బ్యాలెట్ పెట్టిన ఇక వేరే మార్గాలు తెలంగాణ ప్రజలకు లేవు. అన్ని మార్గాలు చూసి చాలా కష్టపడి వేలాది మంది మరణించినటువంటి నేల ఇది. సామాజిక ఉద్యమాల్లో వేలాది మంది తమ భూమి విముక్తి కోసం అనేక పోరాటాలు చేశారు. ఒక్క పోరాటం కాదు, తెలంగాణ కేవలం కొద్దిగా అంతో ఇంతో 2 పూటలు తిని హాయిగా 12 గంటల్లో కనీసం 6 గంటల నిద్రపోయిందంటే అది కేసీఆర్ పాలన. అది ఎవరినైనా మీరు అడగండి. 48 నుంచి ఇప్పటి వరకు, ఒకప్పుడేమో సాయుధ రైతాంగ పోరాటం, ఆ తర్వాత నక్సల్బరీ ఉద్యమం, ఆ తర్వాత అనేక సామాజిక ఉద్యమాలు, తర్వాత తెలంగాణ ఉద్యమాలు. అసలు తెలంగాణ ప్రజలకు పోరాటం తప్ప ఇంకొకటి లేదు. అందుకే ప్రపంచమంతా ఏమనుకున్నదంటే పోరాటం తప్ప వీళ్ళకి పరిపాలన రాదనుకున్నది. కానీ కేసీఆర్ గారు 10 ఏళ్లలో అనేక విషయాల పట్ల ఒక సమగ్రమైనటువంటి అధ్యయనం చేసి ప్రజలకు సంబంధించినటువంటి అనేక పరిష్కారాలు చూపే ప్రయత్నం చేశారు. జయశంకర్ గారు చెప్పారు, కేవలం మనం తెలంగాణ తెచ్చుకుంటే 10%. ఇంకా మనం ఈ నిరంతరంగా ఫైట్ చేస్తే తప్ప ఈ తెలంగాణను 100% ఒక సామాజిక తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణను, లేకుంటే బంగారు తెలంగాణ తెచ్చుకునేటువంటి అవకాశం లేదు. అంటే ఇంకొక ప్రశ్న కీలకంగా ఏమొస్తుందని అంటే, సరే మేము అధికారంలో ఉన్నంత వరకు, మా టెన్యూర్ ఉన్నంత వరకు మేము దోచుకుంటాం, వీలైన కాడికి మేము డబ్బులు దోచుకొని దాచుకుంటాం అనే ఉద్దేశంలో పోతే, అంటే ఒక రాజకీయ
కెరీర్కి సంబంధించి అంటే నిజంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వీళ్ళంతా కూడా అధికారం కోసం ఎదురు చూస్తున్నారు. అంటే ఎందుకు ఎదురు చూస్తున్నానంటే మళ్ళీ అధికారంలోకి రావడానికంటే వాళ్ళకు ఒక కెరీర్గానే ఉంటా వస్తుంది. సో భవిష్యత్తు మీద దీన్ని కొనసాగించాలనే ఒక ఆలోచనతోనే వాళ్ళంతా వేచి చూసిన పరిస్థితి. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే నెక్స్ట్ ఏముంటుందంటే ఏమీ లేని పరిస్థితి. అంటే తమకు తాము సమాధులు కట్టుకుంటుందా కాంగ్రెస్ ఇవాళ తెలంగాణలో భావించాలా. అండ్ దీని ఇంపాక్ట్ కూడా ఎందుకంటే ఢిల్లీలో మొన్నటి వరకు ఎక్కడ ఎలక్షన్స్ వచ్చినా కూడా మళ్ళీ ఇటువంటి హామీలనే మళ్ళీ రిపీట్ చేసుకుంటా పోయినారు, ఫెయిల్యూర్ అయిపోయినారు. ఢిల్లీలో మళ్ళీ ఫ్రీ బస్ హామీ ఇవ్వలేదు. అంటే ఓవరాల్గా దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ తనకు తాను సమాధి కట్టుకుంటున్న పరిస్థితి వచ్చిందని భావించాలా? ఇప్పుడు శేష గారు, కాంగ్రెస్ పార్టీ తనకు తాను సమాధి కట్టుకునేటువంటి విధానాలు అది పుట్టుకతోనే మొదలైనవి. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టు కాదు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒక అచంచల విశ్వాసం ఏంటంటే ప్రజలు ఎన్నడో నాడు విసిగిపోయి మమ్మల్ని ఎన్నుకుంటారు, మనం పెద్దగా పనిచేయాల్సిన అవసరం లేదు, అవినీతి రహితంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలు ఎదుటి పార్టీల మీద వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా ఎక్స్ట్రా ప్లేయర్గా ఈ భారతదేశంలో ఉన్నాం కాబట్టి మనల్ని కూడా ఎన్నుకుంటారు అనేటువంటి ఒక పద్ధతిలో వాళ్ళు పోతా ఉన్నారు. ఎందుకంటే నిజానికి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి కూడా అర్హత లేనటువంటి ఒక పార్టీగా దేశ ప్రజల్లో నిలిచిపోయింది. ఎందుకంటే వాళ్ళు కూడు నీడ ఇస్తామన్నారు, ఇన్నేళ్ళైనా కూడు లేదు, అడిగిన వాళ్ళ మీద విపరీతమైనటువంటి దాష్టికాలు నిర్బంధాలు చేసినారు. తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్క రాష్ట్రంలో కూడా అమలు చేయనటువంటి పరిస్థితి. కర్ణాటక పరిస్థితి ఏమైందో చూసినాం, హిమాచల్ ప్రదేశ్కు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ ఇచ్చినటువంటి హామీల వైఫల్యం ఏమో చూసినాం. ఇక్కడ తెలంగాణలో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇంత మంచి తెలంగాణను, ఆర్థిక పరిస్థితి ఉన్నటువంటి తెలంగాణను కేసీఆర్ గారు అన్ని ఇచ్చారు. ఇప్పుడు 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని గొప్పలు చెప్పుకుంటారు కదా, మన కర్ణాటకలో 50,000 ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేకపోయినారు? అంటే కేసీఆర్ లాంటి ఒక మహనీయుడు ఉన్నాడు కాబట్టి, ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నాడు కాబట్టి 40,000 ఉద్యోగాలని ఎగ్జాములు పెట్టి అన్ని రకాలు చేసి పెట్టిపోయిన తర్వాత ఇచ్చేటువంటి అవకాశం నీకు ఉన్నది కాబట్టి 50,000 ఇచ్చినావు. నువ్వు కర్ణాటకలో ఎందుకు ఇవ్వలేకపోతున్నావు అనేటువంటి విషయాన్ని ఇలా కాంగ్రెస్ నాయకులు చెప్పగలుగుతారా? ఇప్పుడు ఇవ్వండి, ఇప్పుడు ఈ సంవత్సరంలో మీరు 2 లక్షలు ఇస్తామన్నారు కదా, 2 లక్షలు జాబులు ఇచ్చి చూపిస్తే నిజంగానే మీ పరిపాలన గొప్పదని ఎవరైనా అనుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తనకు తాను సమాధి చేయలేదు, గోతిలోకి దిగిపోతా ఉంది. కానీ ఇవాళ ఏమైపోయిందంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాల వలన, ఇవాళ భారతీయ జనతా పార్టీ అనేటువంటి ఒక భూతం వలన ఇవాళ ఏమైపోయింది, ఇక ఆవాడు కాకపోతే వీడు కాకపోతే వాడు అనేటువంటి పద్ధతిలో ప్రజలు ఎంచుకునేటువంటి అవకాశం వస్తూ ఉంది. అందుకే ఇవాళ కేసీఆర్ గారు చాలా దూరదృష్టితో ఆయన అనేక రోజుతో ఒక తృతీయ ప్రత్యామ్నాయం కావాలని ఆయన కలలు కన్నారు. సరే, కొన్ని కారణాల వల్ల అది ల్యాండ్ కాలేకపోవచ్చు, కానీ డెఫినెట్గా భారతదేశానికి ఒక తృతీయ ప్రత్యామ్నాయం కావాలి. ఎందుకంటే 2 జాతీయ పార్టీలు కూడా ఇవాళ ప్రజలను వంచిస్తూ ఉన్నాయి, ప్రజల విధానాల మీద దాడి చేస్తూ ఉన్నాయి, ప్రజల ఆకాంక్షల కోసం ఎక్కడ కూడా పనిచేయనటువంటి పరిస్థితి 2 పార్టీలకు కనబడతా ఉన్నాయి. ఇలా భారతీయ జనతా పార్టీ పరిస్థితి చూస్తూ ఉంటే మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇలా యూనివర్సిటీలలో జోక్యం తీసుకోవడానికి కొత్తగా బిల్లు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. అసలు ఫెడరల్ వ్యవస్థకే ముప్పు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. రైతులు ఉద్యమాలు చేస్తే కనీసం ఢిల్లీ పొలిమేరలకు రాకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అట్లాగే అనేక రకాలుగా ఇవాళ ఆ 2 పార్టీలు కూడా ఇవాళ ప్రజల మీద యుద్ధం, ఒక రకంగా చెప్పాలంటే ఒక మానసిక యుద్ధం, ఇవాళ ఆర్థికపరమైనటువంటి యుద్ధాలు చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఇవాళ డెఫినెట్గా ఇవాళ ఒక టీఆర్ఎస్ పార్టీ ఒక ప్రజల పార్టీగా, ఒక ప్రాంతీయ పార్టీగా, ఒక ఉద్యమ పార్టీగా ఎదిగినటువంటి పార్టీని ఇలా ప్రజలు ఎందుకు దూరం చేసుకున్నామనేటువంటి ఆవేదన మన దగ్గరనే కాదు స్వేచ్ఛ గారు, ఇతర రాష్ట్రాలు కూడా మొదలైంది. అంటే కేసీఆర్ లాంటి నాయకుడు, ప్రశ్నించేటువంటి నాయకుడు ఇలా దేశవ్యాప్తంగా లేకపోవడం అనేటువంటిది ఇలా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ఒక సందర్భం. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే జమీలుద్దీన్ గారు, అంటే గతంలో అనంటే ఈ స్ట్రాటజీ ఏమైనా వర్కౌట్ అయిందేమో, అంటే ఏదో ఒకటి అవైలబిలిటీలో ఉంటే మనకి ఏదో ఆప్షనల్గా చూసి ఓట్లు వేస్తారేమో, మనం అధికారంలోకి వస్తామేమో అన్న ఒక హోప్తో రిపీటెడ్ ప్రాసెస్ ఇది మల్టిపుల్ టైమ్స్ జరిగి ఉండొచ్చు. కానీ ఇప్పుడు సోషల్ నీడ్స్ అనేవి మారిపోయినాయి, సమాజ అవసరాలు మారిపోయినాయి, అండ్ యాక్సెస్ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా సరే ఎవరైనా సరే మీకు పథకాలకు సంబంధించి మీకు అకౌంట్లో పడ్డాయనే మెసేజ్ వస్తుంది అని అంటే గతంలో ఇటువంటి టెక్నాలజీ అందుబాటులో లేదు. ఒక పోయిన తర్వాత బ్యాంకుకి వెళ్ళి వెరిఫై చేసుకున్న తర్వాత ఒక స్లోయిడ్ ప్రాసెస్ జరుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు ఏదున్నా కూడా ఇమ్మీడియట్గా సమాచారం అందుతుంది, ఏది జరిగింది ఏది జరగలేదని యాక్సెస్ వచ్చేసింది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్లో కూడా అట్లాంటి పిచ్చి ఆశలు వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలు ప్రతి విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళకి సంబంధించి ఒక చేంజ్ రావాలని కోరుకుంటున్నారు.
కోరుకుంటున్నారు, పనులు జరగాలని కోరుకుంటున్నారు, తాము మంచిగా బతకాలని కోరుకుంటున్నారు. దానికి నిదర్శనమే ప్రజల నుంచి వస్తున్న తిరుగుబాటు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో అటువంటి పిచ్చి పిచ్చి స్ట్రాటజీలు ఇంకా వర్కౌట్ అయ్యే వాతావరణం కనిపిస్తున్నదా? ఏ సమాచారం గురించి అయితే మీరు చెప్తా ఉన్నారో ఆ సమాచారాన్ని వాడుకునే మేము అధికారంలోకి రావచ్చు, అధికారంలో కొనసాగవచ్చు అని చెప్పి ఈ రెండు జాతీయ పార్టీలు కూడా అనుకుంటా ఉన్నాయి. ఎందుకంటే ప్రజలకు ఏదైతే చెవు ముక్కు అంటే వాళ్ళ సెన్సెస్ సంబంధించి ఏదైతే ఉందో సమాచారం పంపిణీ చేసే వ్యవస్థలను తమ కంట్రోల్లో పెట్టుకొని, అంటే అక్కడ సెంట్రల్లో మనం గోధి మీడియా అని మాట్లాడతాం, ఇక్కడ కూడా మీడియాను మేనేజ్ చేసి తప్పుడు సమాచారం ప్రజల వద్దకు చేరవేసి, అంటే మీకు యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా కావచ్చు, ఫేక్ ట్విట్టర్ హ్యాండిల్ల ద్వారా కావచ్చు, ఫేస్బుక్ పేజీల ద్వారా కావచ్చు, వాట్సాప్ల ద్వారా కావచ్చు, ప్రజలకు ఒక తప్పుడు సమాచారాన్ని చేరవేసి మేము సక్సెస్ కావచ్చు అని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉన్నారు. అంటే వాస్తవంగా మొన్న ఎన్నికల్లో జరిగింది కూడా అదే. కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు అదే పనిగా కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తప్పుడు సమాచారం ప్రజల వద్దకు చేరవేసి ఒక భ్రమలు కలిగించి వాళ్ళు అధికారంలో రావడంలో సక్సెస్ అయ్యారు. కానీ ప్రజల కడుపు ఎప్పుడైతే కాలుతుందో ఈ సమాచారం అంతా కూడా పక్కన వెళ్ళిపోతుంది. అందుకే ఈ రెండు జాతీయ పార్టీలు కలిసి ఏంది అని అంటే ఈ దేశంలో అసలు ప్రాంతీయ పార్టీలు ఉండొద్దు అన్న ఒక కుట్రకు కూడా, అంటే తప్పుడు వార్తలతో తప్పుడు ప్రచారాలతో మోసపోయిండ్రు, నష్టపోయి ఇంకా ఏది కూడా ఆచరణ ఉంటే తప్ప నమ్మని పరిస్థితి వచ్చింది. ఇలా బాధపడుతున్నారు. కానీ వీళ్ళు ఇంకా అదే ఉన్నారు, మేము ఈ తప్పుడు సమాచారం ఇచ్చుకుంటూ మేము కొనసాగవచ్చు, అధికారాన్ని కంటిన్యూ చేయొచ్చు అని చెప్పి రెండు జాతీయ పార్టీలు కూడా భావిస్తూ ఉన్నాయి. అందుకే ఈ మీడియా యొక్క బాధ్యత ఇది ఏదైతే ఫోర్త్ పిల్లర్ అన్నారో ఈ డెమోక్రసీలో, ఆ ఫోర్త్ పిల్లర్ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే వాస్తవంగా ప్రజలకు లాభం జరుగుతుంది. కానీ ఏమైతా ఉన్నది, ఈ మీడియా మేనేజ్మెంట్స్ అంతా కూడా కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళిపోవడం, ఈ కార్పొరేట్లకు ఈ అధికారంలో ఉన్న వాళ్ళతో క్విడ్ ప్రోకోలు ఉండడం, వాళ్ళ యొక్క వీక్నెస్లు వాళ్ళ యొక్క బిజినెస్లు ఈ లీడర్ల దగ్గర ఉండడం, లీడర్లు వీళ్ళ కంట్రోల్లో ఉండడం, ఇది చేసుకొని ఈ జనానికి ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో, వాళ్ళ బాధలు ఉన్నాయో, ఇప్పుడు మనం ఇక్కడ ఓపెన్ చేస్తే ఇక్కడ పాలమూరులో పల్లి రైతులు కనిపిస్తుంది, ఇక్కడ వైరాగ్ సంబంధించి ఇక్కడ రైతుల ఆందోళన కనిపిస్తుంది, ఇంకో చోట కరెంట్ కావాలని ధర్నా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లా అనేకం ఉన్నాయి. కానీ ఇవేవి కనిపించి కూడా చేసినంత మాత్రాన అక్కడ గ్రౌండ్ లెవెల్లో సమస్య తీరకుండా ఉండదు. అక్కడ వాళ్ళ ప్రభుత్వం మీద ఎక్కడైనా పాజిటివ్ వార్తలు రాసుకున్నంత మాత్రాన ఈ సమస్య తీరిపోదు. ప్రభుత్వాన్ని వాళ్ళు ఏదో గొప్పగా అనుకునే పరిస్థితి ఉండదు కదా, వాళ్ళకి కడుపు కాలుతున్న పరిస్థితి ఉంది కదా. ఈ 4 సంవత్సరాలు అయితే పొద్దు గడపొచ్చు కదా. ఇట్లా చెప్పుకుంటూ ఏంది అని అంటే ఒక తిరుగుబాటు రాకుండా, ప్రజలు సమైక్యం కాకుండా, అంటే ఈ ఊర్లో సమస్య ఈ ఊరిదే, ఆ ఊరు సమస్య ఆ ఊరిదే, ఒకళ్ళకొకరు కలవకుండా ఈ సమాచారం తప్పుడు సమాచారం చేరవేసి కరెక్ట్ సమాచారం చేరకుండా చేసి ఈ 4 ఏళ్ళు పొద్దు గడపచ్చు అన్న ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉన్నది. ఇది వీళ్ళు తీసుకున్నది ఎక్కడి నుంచి అని అంటే ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క బడే భాయ్ ఎవరైతే ఉన్నారో మోడీ గారు, అక్కడ గోధి మీడియా ఏ విధంగా అయితే మేనేజ్ చేస్తున్నారో వారిని మేనేజ్ చేసి వాళ్ళు చేయొచ్చు అని చెప్తా ఉన్నారు. ఇంకో విషయం ఏంటి అని అంటే రాజకీయంలో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి. మీరు చెప్పినట్టు ఈ కాంగ్రెస్ పార్టీ ఆత్మహత్య చేసుకుంటా ఉన్నది. ఈ ఆత్మహత్య చేసుకుంటూ మాత్రమే ఈ బీజేపీకి స్థానం కల్పిస్తా ఉన్నది. కానీ ఈ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీని హత్య చేసే పరిస్థితికి తీసుకొని వచ్చారు. వీరి చేతిలో కాంగ్రెస్ పార్టీ పుట్టి మునగడం ఖాయం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఉన్నారో వాళ్ళు కూడా బయటికి చెప్పుకోలేకపోతున్నారు, ఆవేదన చెందుతున్నారు. ఈయన చేతిలో బందీ అయిపోయింది ఇలా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి. అందుకే అక్కడ ఈ సమాచారం రాహుల్ గాంధీ గారికి ఉండి వారికి అపాయింట్మెంట్ ఇస్తలేరు. అంటే ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీకి అపాయింట్మెంట్ ఇస్తారు, ఇంకా మంత్రులకు అపాయింట్మెంట్ ఇస్తారు, కానీ ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు కోరినా వారు అపాయింట్మెంట్ ఇస్తలేరు. ఇది కనిపిస్తున్నది కానీ ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఇలా ఆయనే భూతమై కూర్చున్నాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ఈయన ఏం చేయలేని పరిస్థితి. ఇక ఈ కాంగ్రెస్లో ఎవరైతే ఆకలితో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం ఇప్పుడు ఈయననే కరెక్ట్ ఉన్నాడు, మనకు తోవ క్లియర్ చేసిండు, మనం దోసుకోవచ్చు అన్న పరిస్థితితోని ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు ఆగమవుతా ఉన్నారు. అక్కడ ఏదైతే దేశ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు ఉన్నాయో, ఇవాళ మనం డాలర్ రూపాయి మారకం విలువ చూడొచ్చు మన పరిస్థితి ఏందన్నది. ఇవాళ అమెరికాలో అక్కడ నా మిత్రుడు అని చెప్పుకున్నటువంటి ట్రంప్ అవలంబిస్తున్నటువంటి విధానాలతోని మన ప్రవాస భారతీయులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను మనం చూడొచ్చు. ఇవన్నీ ఉండగా అక్కడ కూడా వాళ్ళు ఏదో భారతదేశం వెలిగిపోతా ఉన్నది అన్నట్టు మోడీ గారిని ప్రొజెక్ట్ చేయడం, ఇక్కడ రేవంత్ ను ప్రొజెక్ట్ చేస్తూ ఈ మీడియాను మేనేజ్ చేస్తూ వీళ్ళు పొద్దు గడిపే పరిస్థితి చేస్తారు. అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఇక్కడ నాశనం చేయడం కాదు, అంటే రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి మీద పూర్తి స్థాయిలో డిపెండ్ అయ్యి ఓవరాల్ గా జాతీయ స్థాయిలోనే పార్టీని లేకుండా చేసుకునేంత ఒక దారుణమైన దీనమైన స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నదనేది ఆలోచించాలంటే. అంటే కాంగ్రెస్ పార్టీకి మొన్న సంవత్సరం కింద ఎన్నికలు జరిగినప్పుడు వాళ్ళకి సూట్ కేసులు అవసరం ఉండే. వాళ్ళు సర్వే చేశారు, అసలు ఈ తెలంగాణలో మాకు సూట్ కేసులు దేవగలిగిన కరెక్ట్ మనిషి ఎవరు అని అంటే రేవంత్ రెడ్డి గారు అని తేలింది వాళ్ళ సర్వేలో. మిగతా వాళ్ళు పెద్ద సూట్ కేసులు తెచ్చే అనుభవం వాళ్ళకి లేదు కాబట్టి ఈయన వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఆ సెలెక్ట్ చేసుకున్న దానికి ఇలా ఆ కాంగ్రెస్ పార్టీ కూడా బాధపడుతున్నట్టు కనిపిస్తున్నది. అధిష్టానం ఆయనకు అపాయింట్మెంట్ ఇస్తలేదు అన్న ఒక సంఘటన చూసినప్పుడు. కానీ
దేశవ్యాప్తంగా చూసినప్పుడు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలో ఉన్న అవినీతిలో కూరుకుపోవడం అనేది దీనికి మొదటి నుంచి అలవాటు. అంటే ఇదే సూట్ కేసుల కోసం ఇటువంటి చర్యలు ఇంకెక్కడైనా రాష్ట్రంలో ఉంటే ఆ ప్రజలు కొంత మెల్లగా స్పందిస్తూ ఉంటారేమో, కానీ తెలంగాణ ప్రజలు మాత్రం అట్లా చూస్తూ ఊరుకోరు అనేది దానికి సంబంధించి రియాక్షన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. దేవి ప్రసాద్ గారు, ఎన్నికలకు ముందు ఏవైతే మాటలు మాట్లాడిండ్రో, ఏవైతే ఇవి తప్పులు అని చెప్పిండ్రో, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అవి మాత్రమే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే అప్పుడు లేని విషయాలు ఉన్నట్టుగా చెప్పి ప్రజల్ని మభ్యపెట్టిండ్రు, అబద్ధాలు చెప్పి మోసం చేసిండ్రు. కానీ ఇప్పుడు అటువంటి చర్యలకే పాల్పడుతున్నారు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉండి పరిపాలన చేస్తున్నాడు, ఎవరికి అందుబాటులో ఉంటున్నాడు అని అంటే ఆయన ఎవరికి అందుబాటులో లేని పరిస్థితి, హై సెక్యూరిటీ పెట్టుకున్న పరిస్థితి. ఆయన ఇంటి చుట్టూ కూడా ఎవరైనా పోవాలి అని అంటే, మాట్లాడాలంటే ఎవరిని పోలేని పరిస్థితి. ప్రజాపాలన అన్నారు, ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు, ఎక్కడా లేని పరిస్థితి. ఆయన జూబ్లీస్గా ఇంటికాడికి వెళ్ళి పరిపాలన చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు శేష గారు, అంటే మీరు అన్నట్టు ఎన్నికల సందర్భంగా వీళ్ళు చేసినటువంటి ఒక దుష్ప్రచారానికి చాలామంది రకరకాలుగా టిల్ట్ అయ్యి ఇలా పార్టీని అధికారం ఉంది, చాలా విషయాలు చెప్పినారు వాళ్ళు. మీరు చెప్పినట్టు సచివాలయానికి దూరంగా ఉన్నాడు కేసీఆర్ అని, ఫామ్ హౌస్ నుంచి బయటికే వస్తలేడని, ఇట్లా రకరకాలుగా పరిపాలనకు సంబంధించినటువంటి అంశాల మీద వాళ్ళకు విమర్శలు చేసేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే అన్నీ సరైనటువంటి రీతిలో ల్యాండ్ అవుతూ ఉన్నాయి. రైతు బంధు కానీ, లేకుంటే విద్యుత్ కానీ, పరిపాలనకు సంబంధించినటువంటి వాటిలో వాళ్ళు చెప్పేది ఏం లేదు. చెప్తే ఒక అవినీతి అని చెప్తారు, లేకుంటే రెండోది ఆయన కలుస్తలేడని చెప్తారు. ఈ రెండు తప్ప మూడో విషయం వాళ్ళకు చెప్పడానికి లేదు. ఇవాళ ఏమైపోయిందంటే, వచ్చినాక సచివాలయానికి వీళ్ళకి ఎన్నిసార్లు వస్తున్నట్టు రేవంత్ రెడ్డి గారు అనేటువంటి ప్రశ్న ఇవాళ ప్రజల నుంచి వస్తూ ఉంది. ఆయన పరిపాలన అంతా కూడా మీరు చెప్పినట్టు జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుంచి, లేకుంటే కమాండ్ కంట్రోల్ నుంచి. ఎప్పుడైనా దుర్భేద్యమైన ప్రాంతం కావాలి, రహస్య సమాచారాలు కావాలంటే కేసీఆర్ గారు కట్టినటువంటి దుర్భేద్యమైనటువంటి ఒక బంగళానే ఇలా ఆయనకు దిక్కైనటువంటి నేపథ్యాన్ని చూసాం. ఇది ఒక్కటే కాదు, దావోస్ పర్యటన మీద ఎన్నిసార్లు ఎట్లా మాట్లాడిండు, అది ఛాయ్ బిస్కెట్ తినేటువంటి వేదిక తప్ప అక్కడ ఒప్పందాలు లేవు, ఉండయి. అదొక ఫార్సు, అదొక విదేశీ పర్యటన, అది ఎంజాయ్మెంట్ పోతారు తప్ప ఇంకొకటి కాదని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశాలు నిన్న చెప్పింది ఏంది, అదొక చారిత్రక విజయం అని దావోస్ పర్యటన అని చెప్తా ఉంటాం. అన్ని విషయాల్లో కూడా ప్రజాస్వామికంగా కూడా అనేక విషయాల మీద మిమ్మల్ని గృహ నిర్బంధం చేస్తారా, మమ్మల్ని అరెస్ట్ చేస్తారా, మాకు భావ ప్రకటన స్వేచ్ఛ లేదా అని చెప్తా ఉన్నారు. మళ్ళీ నిన్న చేసింది ఏంది, నిన్న అవార్డుల గురించి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆయన ఒక 5 అవార్డులు పెడతారట, వీళ్ళకి సంబంధించిన వాళ్ళు 5 ఇస్తారట. అంటే ప్రజలకు సంబంధమే లేదు. మీరు ఎవరు ఏంటి అనేటువంటి విషయం మీద మీకు సంబంధం లేకుండా నువ్వు ఒక 5 పేర్లు పెడతావు, ఆయన ఒక 5 పేర్లు ఇస్తే ఇద్దరి మధ్య తగాదాగా సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఒక్కటి కాదు, ప్రతి అంశంలో కూడా చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. ఇవాళ గ్రామాలలో ఫార్మా కంపెనీలు ఎందుకు కాలుష్యంతో చచ్చిపోతారు కదా అని అన్నావు, ఇవాళ మళ్ళీ ఫార్మా కంపెనీలు జైరాబాద్లో ఎందుకు పెడుతున్నావు? 10 క్లస్టర్లు గ్రామీణ ప్రాంతాల్లోనే పెట్టేటువంటి అవకాశం ఎందుకు వస్తున్నది? కాబట్టి ఇవాళ అన్నీ, అందుకే చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. ఎందుకంటే మన ముఖ్యమంత్రిని మనం అనడమే ఒక్కొక్కసారి మనకు కొద్దిగా ఇబ్బందికరంగా మారొచ్చు, కానీ ప్రతిదీ కూడా ఒక డిజార్డర్ అయిపోయింది ఆయనది. మొత్తంగా కూడా ఫిజికల్గా ఒక డిజార్డర్గా ఏది చెప్తున్నాడో అదే విమర్శించిండో గత ప్రభుత్వంలో అదే చెప్పిండు. ఇలా టోమ్స్ కూల్చేయండి, నక్సలైట్లు వచ్చని చెప్పిండు ఒక బహిరంగ సభలో. ఆయనే స్వయంగా చెప్పిండు, ఇవాళ ఈ నక్సలైట్లు ఉంటే బాగుండు, వాళ్ళు ఉంటేనన్నా ఈ పరిపాలన పోతుండని. ఇవాళ మన నక్సలైట్ లేకుండా చేసేటువంటి ప్రయత్నంలో ఎవరు ముందుకు పోతున్నారు? ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఇచ్చి మీరు ఆ కగా రూపంలో కేంద్ర ప్రభుత్వం ఒక పని చేస్తే మీరు వాటికి తోడు చేసేటువంటి ప్రయత్నాలు మన ప్రాంతంలోనే చేస్తున్నారు కదా. చివరికి మీ పార్టీకి మద్దతు ఇచ్చి ఎన్నికల్లో గెలవాలి, మార్పు కావాలన్న మేధావులు కూడా ఇలా ఏం మాట్లాడుతున్నారో మనం చూసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఏ ఒక్క అంశం కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. గతంలో మా అప్పులు అన్నారు. మీరు ఒక్కటి కాదు, మనం పెడితే ఒక రోజంతా చర్చ పెట్టచ్చు. మీరు అప్పులు తీసుకోవద్దన్నారు. ఈ 14 నెలల 1,37,000 కోట్ల అప్పులు తీసుకున్నారు. భూములు కుదువ పెట్టొద్దు అన్నారు. ఇలా టీజీఐఐసి భూములు 10,000 కోట్ల కుదువ పెట్టి మీరు ఇలా డబ్బులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక్కటన్నా మీరు చెప్పిన దానిలో ఏ ఒక్కటన్నా, పాత అధికారులకు ఎక్స్టెన్షన్లు ఇస్తున్నారు, రిటైర్డ్ అధికారులు అన్నారు. ఇవాళ వేలాది మంది రిటైర్డ్ అధికారులు ఉన్నారు. మీరు సలహాదారులు అసలే వద్దన్నారు. ఇవాళ ఎంతమంది సలహాదారులు ఉన్నారో ఒకసారి లెక్కకు మాకే అసలు లెక్క దొరకలేదు. అంతమంది సలహాదారులను మీరు నిర్ణయం అంటే ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారనే దానికి కూడా ఒక అర్థం లేని పరిస్థితి. అంటే ఇంతమందిని పెట్టుకున్నప్పుడు పనులు జరగాలి కదా, కనీసం ఒక ప్లానింగ్ అనేది ఉండాలి కదా, ఇంప్లిమెంటేషన్ లో ఎంతో కొంత ముందడుగు పడాలి కదా. అంటే ఏ పథకాలు కూడా కనీసం సగానికి సగం మందికి కూడా అందని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు సలహాదారులు ఇంతమంది ఉన్నారు కదా, యూజీసీకి వస్తే బీఆర్ఎస్ ప్రకటించేదాకా
ఇది మొత్తం కాషాయీకరణ చేయబోతా ఉన్నది. వైస్ ఛాన్సలర్ ఇష్టం వచ్చిన వాళ్ళని నియమించుకునేటువంటి అధికారం వస్తూ ఉంది. ప్రొఫెసర్కు సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ లేకున్నా ఎక్కడి నుంచో ఒక సంచాలకును పిక్ చేసుకొని వైస్ ఛాన్సలర్గా పెట్టేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి నిబంధనలు రాబోతా ఉన్నాయి. మొత్తం సబ్జెక్ట్స్ అన్ని కూడా మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సోషల్ సైన్సెస్ తీసేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది ఏందని బీఆర్ఎస్ పార్టీ చెప్పేదాకా సోయి లేదు. వచ్చినాక మళ్ళీ నిన్న మేము ఆ కమిటీకి ఇస్తున్నాం చెప్తున్నాం. అంటే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి విషయాలు ప్రొజెక్ట్ అయ్యేదాకా, ప్రజలకు చెప్పేదాకా నువ్వు భారతీయ జనతా పార్టీ అనడానికి నోరొస్తలేదు. ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో ఇద్దరు ఒకటైతారని కూడా బయట చాలా ప్రచారం జరుగుతుంది కదా. మీరు ఆ బీజేపీని బండి సంజయ్ అంతా మాట్లాడితే మీరు ఆయన ఒక మాట అనేయడానికి మీకు నోరొస్తలేదు. నిజంగా ప్రజలకు సమస్యలు ఉన్నప్పుడు కూడా బీజేపీ ఎక్కడో క్వశ్చన్ చేయండి. అసలు ఎక్కడున్నది బీజేపీ? ఇలా బీజేపీ అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో ఉందా? కిషన్ రెడ్డి గారు కానీ లేకుంటే బండి సంజయ్ కానీ వారు మాట్లాడుతున్న మాటలేంది? ఆయన నిన్న మాట్లాడే గద్దర్ను అంత తూలనాడడం అనేటువంటిది తెలంగాణ ఉద్యమాన్ని తూలనాడడం. గద్దర్కు మీ మోడీ రాష్ట్రం లేకుంది కదా. ఆయన చనిపోయినప్పుడు మోదీ రాష్ట్రం లేఖను మళ్ళీ ఏం చేసినా వాపస్ తీసుకోండి అంటే ఆయన ఆత్మహత్యలు చేసిండు అన్నాడు. హత్యలు ఉంటే ఆయన మీద ఎన్ని హత్యల కేసులు ఏమైనా ప్రూవ్ అయినాయా చెప్పానండి. అంటే దోచుకునే విషయంలో, ప్రజల్ని ఇబ్బంది పెట్టే విషయంలో, ప్రజల్ని దోచుకునే విషయంలో కాంగ్రెస్ గానీ బీజేపీ గానీ రెండు ఒకటి విధానాలను అనుసరిస్తున్నాయి. అల్టిమేట్ గా చేస్తుంది ఏంటంటే ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, వనరుల్ని అన్నిటినీ దోచుకుని వాళ్ళకి వ్యక్తిగత లబ్ధి చేకూర్చే విధంగానే అన్ని పనులు జరుగుతున్నాయి అనేది. నేను ఇందాక చెప్పినట్టు ఈ రెండు జాతీయ పార్టీలు కలిసి ముందు ప్రాంతీయ పార్టీలను ఖతం పట్టియాలి అన్న ఒక అవగాహనకు వచ్చి ఉన్నాయి. ఆ కుట్ర పన్నే వీళ్ళు ప్రతి అడుగులో ఈ బీఆర్ఎస్ పార్టీని మనం ఎట్లా ఖతం చేయొచ్చు అన్నది అనుకుంటా ఉన్నారు. అందుకే తానా అంటే తందానా అంటే ప్రజా సమస్యల మీద ఒక ఉధృతంగా ఒక ప్రజలు పోరాటం చేస్తున్నప్పుడు లేదా బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రజా సమస్యను తీసుకొని ముందుకు పోతున్నప్పుడు ఒక సెన్సేషనల్ ఇష్యూ అంటే ఒక భావోద్వేగాలను రెచ్చగొట్టే ఇష్యూను ఈ ప్రతిసారి బీజేపీ నాయకులు ముందుకు పెట్టి ఈ రేవంత్ రెడ్డిని కాపాడుతూ ఉన్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన అక్కడ బడేభాయ్తోని అవగాహన చేసుకొని ఈ బీజేపీ నాయకులను వీళ్ళని కాపాడుతూ ఉన్నాడు. అంటే వీళ్ళు ఒకరికొకరు క్విడ్ ప్రోకో వీళ్ళకి అండర్స్టాండింగ్ ఉన్నది. చీకట్ల దొంగలు చేతులు కలుపుకొని వీళ్ళు కలిసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీని బదనాం చేశారు. గతంలో కూడా ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీని ఖతం పట్టియాలన్న ఒక కుట్రతో పనిచేస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం అల్టిమేట్గా గమనిస్తున్నారు. మాకు ఈ బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రాంతీయ పార్టీ మాత్రమే శ్రీరామ రక్ష అని అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే నిన్న మనం చూడొచ్చు ఇలా ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం అధికారంలో ఉంది కాబట్టి అద్వానీ గారు ఆ ఏపీకి వచ్చి మరీ చెప్పిపోవాల్సిన పరిస్థితి. మీ ఏపీ డెవలప్మెంట్కు మేము కట్టుబడి ఉన్నాం, మేము ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మీకు ఏపీ డెవలప్మెంట్ కొరకు ఇస్తామని చెప్పి అదే ఒక చిల్లి గవ్వ కూడా తెలంగాణ రాష్ట్రానికి ఈ గెలిచినటువంటి 8 మంది బీజేపీ ఎంపీలు తేలేకపోతున్నారు. ఈ ముఖ్యమంత్రి బడేభాయ్ అని చెప్పి ఆయన కాళ్ళ బేరానికి పోయినా ఈయన అక్కడి నుంచి ₹1 తేలేకపోతున్నాడు సెంట్రల్ నుంచి. ఎందుకు? ఇక్కడ ప్రాంతీయ పార్టీ ఒకవేళ అధికారంలో ఉంటే మెడలు వంచి మనకు రావాల్సిన అధికారం, మనకు రావాల్సినటువంటి హక్కులు, మనకు రావాల్సినటువంటి నిధులు మనం సాధించుకునే అవకాశం ఉండేది. అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మనం తప్పు చేసినాం, ఇవాళ మన ప్రాంతీయ పార్టీ ఉంటే మన ప్రాంతీయ అస్తిత్వాన్ని మనం కాపాడుకునేటోళ్ళం, మన ప్రాంతానికి రావాల్సిన హక్కులను మనం సాధించుకునేటోళ్ళం అని చెప్పి. అదేవిధంగా ఎప్పటిదాకానైతే ప్రజా సమస్యల మీద ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ కొట్లాడదో అప్పటిదాకా అసలు వీళ్ళకి సలహాదారుల ముచ్చట, వాళ్ళు సలహాలు ఇవ్వడంలో ఫెయిల్. హరీష్ రావు గారు మొన్న నీటి సమస్య మీద మాట్లాడితే పాత డేట్లో మంత్రి గారు లెటర్ రిలీజ్ చేసుకునే దుస్థితి ఇవాళ ఈ నీటిపారుదల శాఖ మంత్రికి ఇవాళ ఉన్నది. ఇవాళ వినోద్ కుమార్ గారు మిగతా పెద్దలందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో ఈ యూజీసీకి సంబంధించినటువంటి రూల్స్ మారుతా ఉన్నాయి. ఇవాళ యూనివర్సిటీల మీద వీళ్ళ పెత్తనం బోధ చేసే పరిస్థితి వస్తూ ఉన్నది అని అంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. అంటే అప్పటిదాకా వీళ్ళకి సలహా ఇచ్చేటోళ్ళు లేడు, వీళ్ళకి సొంతగా తెలియలేదు. ఎందుకంటే అసలు రాష్ట్రం యొక్క నైసర్గిక స్వరూపం తెలియని వ్యక్తి ఇలా మనకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నేను ఇందాక చెప్పిన శ్రీశైలం గుడిని తీసుకొచ్చి తెలంగాణలో ఉంది అని చెప్పి మాట్లాడే ముఖ్యమంత్రి అంటే అసలు బార్డర్ ఎక్కడ ఉంది, మనకు ఏమున్నాయి, ఎక్కడ ఏముంది అని తెలియని పరిస్థితి. అదే దీనికి భిన్నంగా కేసీఆర్ గారు ఏ మండలంలో, ఏ ఊర్లో, ఏ కాలువ, ఏ నది, ఏ చెరువు ఎక్కడ ఉంది, దాని గొప్పదనం ఏంది, అక్కడ ఎన్ని నీళ్లు ప్రవహిస్తాయి అన్నది ఒక గూగుల్ ఎర్త్ లాంటి సాఫ్ట్వేర్ను వాడి కూడా ఆయన ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిని చూసిన ఈ రాష్ట్రం ఇవాళ అసలు ఏది ఎక్కడ ఉందో తెలియని వ్యక్తిని, అనుభవం లేని వ్యక్తిని, ఒక రియల్ ఎస్టేట్ చేసుకునే వ్యక్తిని తీసుకొచ్చి ఇలా ముఖ్యమంత్రిగా చేసుకోవడం అన్నది ఈ రాష్ట్రం ఇబ్బంది పడే పరిస్థితి. ఇంకా 4 సంవత్సరాలు వీళ్ళని భరించాలి, ఇంకా ఎన్ని రోజులు అన్నా అని చెప్పి ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకెన్ని రోజులు అయిపోయింది, ఇంకెన్ని రోజులు అయితే వీళ్ళ పరిపాలన ముగుస్తుందని చెప్పి ఇలా ప్రజలు చర్చ చేసుకునే దుస్థితిలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏలుబాటు నడుస్తూ ఉన్నారు.
420 డేస్ అయినా 420 ఇచ్చిన హామీల గురించి ఏమీ చేయలేని పరిస్థితి. అంటే ఇక ప్రజలు ఈ హామీల గురించి 6 గ్యారెంటీల గురించి కావచ్చు, పథకాల గురించి కావచ్చు, ఇక మర్చిపోవాలనే భావనలో ప్రభుత్వం ఉంది. దానికి తగ్గట్టుగానే దీనికి మాత్రం ప్రణాళికలు ఉంటాయి. దీనికి మాత్రం ఎట్లా ఎగ్గొట్టాలి, ఎట్లా మెల్లగా ప్రజల చెవులో పూలు పెట్టాలి, సాగు కబురు చల్లగా చెప్పాలనే దానికి సంబంధించి దీని మాత్రం ప్రణాళిక ఉంటుంది. అంటే ఇక అడగకూడని పరిస్థితి వచ్చిందా హామీల అమలుకు సంబంధించి? ఇంకా ప్రజలు ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ సంబంధించి ఎలక్షన్ కోడ్ వస్తే దాదాపు సంవత్సరం పాటు కూడా అమలు చేయలేని సిచ్యువేషనే ఉంటుంది. ఇప్పుడు 420 రోజులు వాళ్ళు సక్సెస్ఫుల్గా జరిపారు. 420 డేస్ వాళ్ళు సక్సెస్ఫుల్గా పొద్దు గడిపారు. ఇంకొక 420 డేస్ కూడా గడుపుతారు కావచ్చు, కానీ ఆ తర్వాత మాత్రం అంటే ఇప్పటికే ప్రజలకి పోయి ముఖం చూపిలేని పరిస్థితి ఉంది. ఇట్లానే కాలం గడిపితే పరిణామాలు ఎట్లుంటాయి? అందుకే వాళ్ళు ఇలా ఎలక్షన్ పెట్టలేని పరిస్థితి. ఇలా వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు సంవత్సర కాలం అయిపోయింది, సర్పంచ్ ఎన్నికలు అయిపోయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ పదవులు ఖాళీ అయినాయి, నిన్న మున్సిపాలిటీలు ఖాళీ అయిపోయినాయి. రేపు మీకు ఫిబ్రవరిలో కోఆపరేటివ్ సొసైటీస్ పిఎస్సిఎస్లు అవి ఖాళీ అవుతున్నాయి. అంతటా కూడా వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ కోఆపరేటివ్ సొసైటీస్కు సంబంధించి వాళ్ళు పర్సన్ ఇన్ఛార్జ్ కమిటీస్ అని వేసుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను 4-5 సార్లు ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి పర్సన్ ఇన్ఛార్జ్ కమిటీ వేయడానికి వాళ్ళు ఆల్రెడీ సవరణ చేసుకున్నారు, ఒక జియో పాస్ చేశారు. దాని ప్రకారం వాళ్ళు వాళ్ళ మనుషులను నియమించుకుంటా ఉన్నారు. రేపు ఇంద్రమ్మ కమిటీలు అనేది ఒకటి పెట్టుకున్నారు. ఎందుకు ఇంద్రమ్మ కమిటీలు అంటే ఎలక్టెడ్ కమిటీస్ ఏదైతే సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, ఈ మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఉన్నారో వీళ్ళ స్థానంలో ఇంద్రమ్మ కమిటీల ద్వారా ఇక్కడ పరిపాలన చేసే పరిస్థితి కనిపిస్తా ఉన్నది. వాళ్ళు అనుకుంటున్నారు, కానీ అసలు వీళ్ళు చేసే పథకం ఏదన్నా ఉంటే కదా అక్కడ పోయి చెప్పుకొని ఆ ఇంద్రమ్మ కమిటీ చేయడానికి, ఈ కమిటీ పేరు పెట్టుకొని పోవడానికి వాళ్ళకి ముఖం లేక ఈ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ముఖం చాటేస్తున్నారు. ఏం చేయలేని పరిస్థితి. ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు ఏదైతే రేషన్ కార్డులు అసలు కేసీఆర్ గారు ఇయ్యనే లేదు అని చెప్పన్నారు. మరి ఇవాళ 90 లక్షల కార్డులు ఏవైతే ఉన్నాయో ఈ కేసీఆర్ గారు ఇవ్వకుండానే 90 లక్షల కార్డులు ఉన్నాయా? వీళ్ళందరికీ బియ్యం వస్తుందా? ఈ సివిల్ సప్లైస్ మంత్రి గారు మీకు సంక్రాంతి తెల్లారి నుంచి 6 కిలోలు సన్న బియ్యం ఇస్తామని అన్నారు. సంక్రాంతి పోయింది, మళ్ళీ రేషన్ కార్డులు అయినాక అంటున్నారు, మళ్ళీ దానికి 31వ తారీఖు అంటున్నారు, మళ్ళీ నిరంతర ప్రక్రియ అని అంటున్నారు. అంటే ఇది పొద్దు గడుపుకుంటా పోతున్నారు తప్ప వీళ్ళు రేషన్ కార్డులు ఇచ్చే పరిస్థితి లేదు, పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు. రైతు బంధు ఎగబెట్టిరు. కేవలం ప్రజలు చచ్చిపోతే వాళ్ళకి రైతు బీమా ఏదైతే కేసీఆర్ గారు ప్రవేశపెట్టారో దాని మీద మీరు బతుకురు అన్న పరిస్థితిలో ఇలా ప్రభుత్వం ఉన్నది. ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకు కూడా జీతాలు ఇస్తలేరు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు లేవు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు లేవు, రిటైర్డ్ అయిన వాళ్ళకు పెన్షన్ బెనిఫిట్స్ లేవు. వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పాలు చేస్తూ ఇలా ప్రజలను రాచి రంపాన పెడుతూ ఒక రాక్షస పరిపాలన చెప్పిన ఒక సంక్షేమ రాజ్యం నుంచి ఒక పోలీస్ రాజ్యం వైపు మాట్లాడితే కొడతాం, కేసులు పెడతాం, జైల్లో వేస్తామని చెప్పి ఈ సంక్షేమ రాష్ట్రాన్ని తీసుకుపోయి ఒక పోలీస్ రాష్ట్రంగా మార్చి ఇలా వీళ్ళు పరిపాలన చేస్తున్నారు. ఇది ప్రజల తిరుగుబాటు వచ్చేదాకా వీళ్ళు ఈ విధంగానే కొనసాగుతారు. వాళ్ళకు ధీమా ఉంది. ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మాట్లాడుతున్నారు, బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. బెదిరించినా ఏం చేసినా కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఇంకా కాలయాపన కుదరదు, ఇంకా మీరు అబద్ధాలు చెప్తే మాత్రం ఇట్లా నడవదనే ఒక సంకేతాన్ని అయితే ఇస్తున్న విషయం చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. చర్చలో పాల్గొన్న దేవి ప్రసాద్ గారికి, జమిలీదన్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ న్యూస్ రేడియో.